హాయ్ అండి అందరికీ. 10th క్లాస్ బయాలజీలోని ఫిఫ్త్ లెసన్ సెకండ్ పార్ట్ అనమాట ఇది. ఒకసారి దీని నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. నాడీ నియంత్రణలో వెన్నుపాము గురించి చూడండి. నాడీ నియంత్రణలో వెన్నుపాము గురించి అధ్యయనం చేసినటువంటి 16-17 శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ మనకి ఇద్దరు వస్తారనమాట. లియోనార్డ్ డావిన్సీ ఉన్ను స్టీఫెన్ హేల్స్. లియోనార్డ్ డావిన్సీ, స్టీఫెన్ హేల్స్ అని ఇద్దరు వస్తారు. నెక్స్ట్ వన్, కప్పలో ప్రయోగాలు జరిపి వెన్నుపాము నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని తెలియజేసిన వారు. చూడండి, వెన్నుపాము అంతవరకు కూడా మెదడు అనేటటువంటి చూడండి వెన్నుపాము నియంత్రణ కేంద్రంగా ఉంటుందని చెప్పారనమాట 16-17 శతాబ్దాన్ని చెందినప్పుడు. మనకి 18వ శతాబ్దంకి వచ్చేసరికి మరి నియంత్రణ కేంద్రం ఏంటి? మెదడు అనమాట. మెదడు నియంత్రణ కేంద్రంగా చేస్తుందని గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త గాలం తెలియజేశారు. మరి వెన్నుపాము నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే మరి వీళ్ళిద్దరే అనమాట. లియోనార్డ్ డావిన్సీ. ఎందులో ఎక్కడ ప్రయోగాలు చేశారంటే కప్పలో ప్రయోగాలు చేశారు. శరీరంలోని కపాలనాడులు మరియు వెన్నునాడుల సంఖ్య. శరీరంలోని కపాలనాడులు మరియు వెన్నునాడుల సంఖ్య ఎంత? 12 జతలు కపాలనాడులు ఉంటాయి, 31 జతలు వెన్నునాడులు ఉంటాయి. వెన్నునాడులకు సంబంధించి పృష్ఠమూలము, ఉదరమూలము అనేటటువంటివి 2 ఉంటాయి. చూడండి, జ్ఞానానికి సంబంధించిన ఒకటి ఉంటుంది, అలాగే కండరాలను నియంత్రించేది ఒకటి. జ్ఞానానికి సంబంధించింది పృష్ఠమూలము, కండరాల నియంత్రణకు సంబంధించింది ఉదరమూలము. ఈ రెండింటివి ఉంటాయని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ కూడా ఇద్దరు శాస్త్రవేత్తలు తెలియజేశారు. చార్లెస్ బెల్ అలాగే ఫ్రాంకోయిస్ మెంజెండై. మరియు ఫ్రాంకోయిస్ మెంజెండై. జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని లోపలికి పంపించే పరదీయ నాడీ వ్యవస్థలోని భాగమేంటి? జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని లోపలికి పంపించే మరి పరదీయ నాడీ వ్యవస్థలోని భాగం ఏంటంటే మనకి పృష్ఠమూలం అన్నమాట. కండర సంకోచానికి సంకేతాలను వెలుపలికి పంపించేది ఏమిటి? కండరాల యొక్క సంకోచానికి సంకేతాలను వెలుపలికి పంపించేది మరియు కండర చలనాన్ని నియంత్రించేది ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కండర చలనానికి ఒకటి, జ్ఞానానికి ఒకటని. ఇక్కడ కండర చలనాన్ని నియంత్రించేది ఉదరమూలం. స్వయం చోదిత నాడీ వ్యవస్థ నియంత్రించే అనియంత్రిత విధి ఏమిటి? చూడండి, స్వయం చోదిత నాడీ వ్యవస్థ నియంత్రించే అనియంత్రిత విధి. ఇక్కడికి వచ్చేసరికి పైవన్నీ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ రక్తనాళాలు, అలాగే హృదయ కండరాలు, అలాగే కనుపాప పరిమాణం నియంత్రించడం. మోస్ట్ ఇంపార్టెంట్, కనుపాప పరిమాణం నియంత్రించడం అనేది స్వయం చోదిత నాడీ వ్యవస్థకి చెందుతుందన్నమాట. ఈ రక్తనాళాలలోకి సంబంధించినటువంటి మరి చలనాలు, అలాగే హృదయ కండర భాగాలు, ఇవన్నీ కూడా మరి అనియంత్రిత చర్యలు అనమాట. ఇవన్నీ కూడా స్వయంచోదిత నాడీ వ్యవస్థలోనే కంట్రోల్లోనే ఉంటాయి. కనుపాప పరిమాణాన్ని నియంత్రించే నాడీ వ్యవస్థ ఏది? స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. హృదయ స్పందన మరియు శ్వాసక్రియ, ఈ రెండు కూడా హృదయ స్పందన మరియు శ్వాసక్రియ వంటివి మరి ఇవి కూడా అనియంత్రిత చర్యలే. ఇవి దీనిని నియంత్రించేది ఏదంటే మెడుల్లా అంబలంగేట అనమాట. నెక్స్ట్ వన్, అనియంత్రిత చర్యలు దీని ఆధీనంలో ఉండవు. అనియంత్రిత చర్యలు అనేటటువంటివి ఈ క్రింది దేని యొక్క ఆధీనంలో ఉండవు? మనకి మెదడు అబ్లాంగేట ఆధీనంలో ఉంటుంది. అలాగే స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో కూడా అనియంత్రిత చర్యలు ఉంటాయి. అలాగే మజ్జాముఖం ఆధీనంలో కూడా అనియంత్రిత చర్యలు అనేటటువంటివి ఉంటాయి. ఈ అనుమస్తిష్కం అయితే కాదు. క్రింది వానిలో సరికానిది ఏమిటి? సహానుభూత నాడీ వ్యవస్థ జీవక్రియ యొక్క వేగాన్ని పెంచుతుంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ జీవక్రియ యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. సహానుభూత నాడీ వ్యవస్థ చూడండి, నాడీ వ్యవస్థ పరనాడీ వ్యవస్థ కలిసి స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ స్వయంచోదిత నాడీ వ్యవస్థ మెదడు ఆధీనంలో ఉంటుంది అని ఇచ్చాము. అయితే ఇక్కడ సరికానిది ఏమిటి అంటే ఈ వేగాన్ని తగ్గిస్తుంది అనేది సరికాదు. ఇది సరికాదన్నమాట. మిగతావన్నీ సరి అయినవే. ఇక్కడ సహానుభూత వ్యవస్థ జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఈ రెండు కలిసి స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఏర్పడ్డాయి. అలాగే స్వయంచోదిత నాడీ వ్యవస్థ మెదడు ఆధీనంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, సహానుభూత నాడీ వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏది?
స్వయంచలిత నాడీ వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఇక్కడ కంటిపాప పరిమాణం పెంచడం, అలాగే జీర్ణ గ్రంథుల యొక్క స్రావాన్ని తగ్గించడం, మూత్రాశయం సడలడం, ఇవన్నీ కూడా సహానుభూత నాడీ వ్యవస్థకు సంబంధించినవి అన్నమాట. ఈ రక్తపీడనాన్ని తగ్గించదు, పెంచుతుందన్నమాట. ఇది పెంచుతుంది. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, సహానుభూత పరనాడీ వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే శ్వాసనాళం యథాస్థితికి రావడం, హృదయ స్పందన వేగాన్ని పెంచడం, లాలాజలం స్రవించడానికి ఉత్తేజపరచడం, లైంగిక అవయవాలు ఉత్తేజాన్ని పెంచడం. సో ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ హృదయ స్పందన వేగాన్ని పెంచదు, ఇది తగ్గిస్తుంది. హృదయ స్పందన వేగాన్ని పెంచదు, తగ్గిస్తుంది. సో ఇక్కడ మనకి 2 సరికాదు. రెండవ మెదడుగా చెప్పబడేది ఏది? రెండవ మెదడు లేదా చిన్న మెదడుగా చెప్పబడేది ఏమిటి? జీర్ణనాడీ వ్యవస్థ. పాల్ లాంగర్హెన్స్ ఈ క్రింది శాస్త్రవేత్త. వ్యాధి నిర్ధారణ శాస్త్రవేత్త. క్లోమగ్రంథిపై ప్రయోగాలు చేసి లాంగర్హెన్స్ పుట్టికలను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? క్లోమగ్రంథిపై ప్రయోగాలు చేశారనమాట ఈయన. ఇక్కడ చూస్తే మనకి ఆన్సర్ పాల్ లాంగర్హెన్స్. ఇజ్లెట్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హెన్స్ అని చదువుతామన్నమాట. ఐలాండ్ అంటారు చూసారా, అట్లా అనమాట. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హెన్స్. ఇందులో ఐలెట్స్ అంటే అర్థం ఏంటి? ఐలెట్ అంటే అర్థం మరి ఇజ్లాండ్ అంటాం కదా, ఐలాండ్ అంటాం కదా, ISLA అండి. మరి ఐలాండ్లో మనకి ఎస్ సైలెంట్గానే చదువుతాం. మరి ఐలాండ్ అంటే అర్థం దీవి. మరి ఇక్కడ కూడా ఐలెట్ అంటే అర్థం దీవి అనమాట. అంటే ఇక్కడ మనకు చూడండి, ఇది ఒక లైన్గా ఇచ్చారు. కొంచెం అదే పేజీలో కొంచెం డౌన్ చూస్తే మనకి ఇన్సులిన్ అనే పదం ఇన్సులా అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే ఇన్సులా అంటే అర్థం ఏమిటి? సో మనకు అక్కడ కూడా ఆన్సర్ దీవినే. రక్తంలోని చక్కెర శాతంతో సంబంధం ఉండేది ఏమిటి? రక్తంలోని చక్కెర శాతంతో సంబంధం ఉండేది క్లోమము లాంగర్హెన్స్ పుట్టికలు. కుళ్ళిపోయిన జంతువుల క్లోమం నుంచి ఇన్సులిన్ను వేరు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? క్లోమం నుంచి ఇన్సులిన్ని మరి వేరు చేసినటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళు ముగ్గురు కూడా. టొరంటో, బాంటింగ్, బెస్ట్ మెక్లాడ్. చక్కెర వ్యాధితో బాధపడే వారికి అంటే మధుమేహ వ్యాధికి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ ఏమిటి? ఇన్సులిన్ అనేటటువంటి ఇంజెక్షన్ ఇస్తారు. మిశ్రమ గ్రంథి ఏది అంటే నాళ ప్లస్ వినాల గ్రంథి. నాళగ్రంథులు వినాల గ్రంథులు రెండింటినీ కలిగి ఉండేది ఏమిటి? క్లోమము. రక్తంలోని చక్కెర స్థాయి తగ్గినప్పుడు ఏం జరుగుతుంది? రక్తంలోని చక్కెర స్థాయి తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. కోళ్ల పందెంలో కోళ్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. మరి వీటి పోరాటాన్ని నియంత్రించేటటువంటి హార్మోన్ ఏంటి? అడ్రినలిన్ హార్మోన్. పోరాట పలాయన హార్మోన్ అంటాం దాన్ని. హార్మోనులను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? స్టార్లింగ్. తక్కువ మొత్తంలో హార్మోనులను విడుదల చేసేటటువంటి గ్రంథి ఏమిటి? గ్రంథులన్నీ కూడా ఒకే రకంగా హార్మోనుల్ని విడుదల చేయవు. ఒక్కో గ్రంథి ఒక్కొక్క రకంగా ఒక గ్రంథి ఎక్కువగా హార్మోన్ రిలీజ్ చేయొచ్చు, ఒక గ్రంథి తక్కువగా హార్మోనుల్ని రిలీజ్ చేయొచ్చు. తక్కువ మొత్తంలో హార్మోనుల్ని రిలీజ్ చేసేటటువంటి గ్రంథి ఏదంటే అడ్రినల్ అనేటటువంటి గ్రంథి. రక్తంలో అడ్రినలిన్ స్థాయి పెరిగినప్పుడు మన శరీరంలో జరిగేటటువంటి చర్య కానిది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి, కనుపాప పరిమాణం పెరుగుతుంది, మరి కోపం కూడా పెరుగుతుంది, మూత్ర విసర్జన జరగవచ్చు. ఒక్కోసారి మూత్ర విసర్జన కూడా జరగవచ్చు అంట అడ్రినల్ స్థాయి పెరిగినప్పుడు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ వన్, శరీరంలో నియంత్రణ సమన్వయ వ్యవస్థ నిర్వహించేది నిర్వహిస్తుంది? నాడీ వ్యవస్థను మరియు అంతఃస్రావి వ్యవస్థని రెండింటినీ కూడా నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనేటటువంటిది నిర్వహిస్తుంది. శరీరంలో నియంత్రణ సమన్వయ వ్యవస్థ ఓన్లీ నాడీ వ్యవస్థ మాత్రమే కాదు, అంతఃస్రావి వ్యవస్థ, హార్మోనుల్ని రిలీజ్ చేసేటటువంటి అంతఃస్రావి వ్యవస్థ కూడా నిర్వహిస్తుంది. వినాల వ్యవస్థకు సంబంధించి సరి అయినది ఏమిటి? వినాల వ్యవస్థ అనేది మరి నాళాలు కానీ గొట్టాలు కానీ రెండూ కూడా కలిగి ఉండదు, హార్మోనులను స్రవిస్తుంది.
అలాగే అంతఃస్రావి వ్యవస్థ అని కూడా వీటిని అంటాం. సో ఇవన్నీ కూడా సరి అయినవి. పోరాట పలాయన హార్మోన్. పోరాట పలాయన హార్మోన్ అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అనగానేమి? అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్, మూత్రపిండంపై ఉండేటటువంటి గ్రంథి. మూత్రపిండంపై ఉండేటటువంటి గ్రంథి ఏమిటి? అడ్రినల్ గ్రంథి మూత్రపిండంపై ఉంటుంది. ఈ క్రింది వానిలో అడ్రినల్ గ్రంథి విధి కానిది ఏమిటి? విధి కానిది. ఇక్కడ చూస్తే హృదయ స్పందనను పెంచుతుంది, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని కూడా ఒక్కొక్కసారి పెంచుతుంది, ధమని వ్యాసాన్ని పెంచుతుంది, మరి కంటిపాప వ్యాసాన్ని కూడా పెంచుతుంది. ఇక్కడ తగ్గించడం అనేది కాదు. పురుషులలో కంఠస్వరంలో మార్పునకు కారణమయ్యేటటువంటి హార్మోన్ ఏమిటి? టెస్టోస్టిరాన్. సాధారణ పెరుగుదల జీవక్రియలపైన ప్రభావం చూపే హార్మోన్. సాధారణ పెరుగుదల జీవక్రియ రెండింటిపైన కూడా ప్రభావం చూపే హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ వన్, ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్. ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్ పీయూష గ్రంథిలో ఉంటుందన్నమాట ఈ హార్మోన్. సోమాట్రోఫిక్ హార్మోన్. నెక్స్ట్ వన్, అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే హార్మోనులను నియంత్రించే వ్యవస్థ ఏమిటి? అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే హార్మోన్లను నియంత్రించే వ్యవస్థ పునశ్చరణ యంత్రం. అత్తిపత్తి మొక్కను ముట్టుకున్నప్పుడు జరిగేటటువంటి ప్రతిస్పందన కానిది. ఆ మొక్కలో జరిగే ప్రతిస్పందన కానిది. మరి అక్కడ విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి, హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. మరి పల్వైని కణాలు అనేటటువంటివి నీటిని కోల్పోవడం వల్ల ముడుచుకుపోతాయి. మళ్ళీ ఆ పల్వైని కణాలు మళ్ళీ నీటిని యథాస్థితికి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆకులు యథాస్థితికి వస్తాయి అన్నమాట. పల్వైని కణాలు నీటిని కోల్పోతాయి, సో కణాలు విచ్ఛిన్నం చెందుతాయి అనేది రాంగ్ అన్నమాట. అత్తిపత్తి మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటి? మైమోసా ప్యూడికా. నెక్స్ట్ వన్, అత్తిపత్తి మొక్క పత్రవృంతం యొక్క అడుగు భాగంలో ఉబ్బెత్తుగా ఉండేటటువంటి మెత్తని తల్పం వంటి నిర్మాణం ఏది? పల్వైని అనేటటువంటి నిర్మాణం. పల్వైని అనేది దాని యొక్క పేరు అన్నమాట. అత్తిపత్తి మొక్కలోని నాస్టిక్ చలనం ప్రదర్శించేటటువంటి అనువర్తనం ఏమిటి? ఎటువంటి అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది? స్పర్శానువర్తనం. స్పర్శకి అదలా అవుతుందన్నమాట. మొక్కలలోని ఉద్దీపన ప్రతిస్పందనలను నియంత్రించేటటువంటి హార్మోనులకు గల పేరు. ఉద్దీపన ప్రతిస్పందనలకును రెండింటిని నియంత్రించే హార్మోనులకు గల పేరు ఫైటో హార్మోన్స్. ఈ ఫైటో హార్మోన్సే మనకి ఆక్సిన్లు, జిబ్బరెనిన్లు, అబ్సిసిక్ ఆమ్లము, ఈథలీన్ ఇవన్నీ కూడా ఫైటో హార్మోన్స్ కిందకే వస్తాయి. సైటోకైనిన్ యొక్క విధి కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే ఆ కణ విభజనను ప్రేరేపించడం, పత్ర రంధ్రాలు తెరుచుకోవడం, కోరకాలు పెరుగుదల, అలాగే ఆకులు రాలిపోయేటట్లు చూడడం అనేదే కాదనమాట. ఎందుకంటే ఆకులు రాలనివ్వకుండా చూసేదే సైటోకైనిన్ యొక్క విధి అనమాట. పత్రరంధ్రాలు మూసుకుపోవడం, విత్తనాల సుప్తావస్థ, ఈ రెండింటికి దోహదపడేటటువంటి హార్మోన్ ఏంటి? అబ్సిసిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, ఫలాలు పక్వానికి రావడానికి సహాయపడే హార్మోన్ ఈథలిన్. మొక్కలలో జిబ్బరిల్లిన్స్ యొక్క పాత్ర కానిది. విత్తనాల యొక్క అంకురోత్పత్తి, విత్తనాలు లేని ఫలాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మరి కాండం పొడుగవడం, వేరు కాండం విభేదనం అనేది మాత్రం కాదనమాట. మొక్క యొక్క మొట్టమొదటి హార్మోన్ అయినటువంటి ఆక్సిన్స్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? వెంట్ అనేటటువంటి శాస్త్రవేత్త. కాంతి అనువర్తనంపై ప్రయోగం చేసినటువంటి శాస్త్రవేత్త కానివారు ఎవరు? కాంతి అనువర్తనంపైనే చార్లెస్ డార్విన్, తన కుమారుడైన ఫ్రాన్సిస్ డార్విన్, అలాగే వెంట్, వీళ్ళు ముగ్గురు కూడా కాంతి అనువర్తనం పైన ప్రయోగం చేశారు. ఫస్ట్ వాళ్ళిద్దరూ చేశారు, తర్వాత వెంట్ చేశారనమాట. ఈ గాలన్ అనేటటువంటి వారు కాదు.
వెంట్ అనే శాస్త్రవేత్త మొక్కల యొక్క హార్మోన్లపై ప్రయోగానికి గాను ఏ మొక్కపై ప్రయోగం చేశారు? మొక్కల యొక్క హార్మోన్లపైన ప్రయోగం చేశారనమాట ఆయన. ఏ మొక్క తీసుకున్నారంటే అగర్ అనేటటువంటి మొక్కను తీసుకున్నారు. మొక్క బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు ఉద్దీపన దిశ అనేది చలన దిశను నిర్ధారించదు. ఇటువంటి ప్రతిస్పందనలకు గల పేరు ఏంటి? లేదా బాహ్య ఉద్దీపనలకు మొక్కల్లో వచ్చేటటువంటి చలనాలని ఏమంటారు? ఏదైనా క్వశ్చన్ మనకి ఒకటే ఆన్సర్, నాస్టిక్ చలనాలు అంటారు. చూడండి, ఇక్కడ నులి తీగలు ఎటువంటి అనువర్తనం ప్రదర్శిస్తాయి అంటే, ఒరిజినల్గా నులి తీగలు ప్రదర్శించే అనువర్తనం అని ఇచ్చారనుకోండి, మీరు కాంతి అనువర్తనం, స్పర్శానువర్తనం అని రెండూ పెట్టుకోవాల్సిందే. కానీ కాకర, దోసకాయ అని స్పెషల్గా మెన్షన్ చేశారనుకోండి, కాకర, దోసకాయ మొక్కలలో అని స్పెషల్గా మెన్షన్ చేస్తే మాత్రం అది తప్పనిసరిగా స్పర్శానువర్తనమే పెట్టాలి. నులి తీగలు అయితే కాంతి అనువర్తనం, స్పర్శానువర్తనం రెండూ పెట్టాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, కాంతి అనువర్తనం ప్రదర్శించని భాగం. ఈ వేరులో కాంతి అనువర్తనం ఉండదు. ఇక్కడ గురుత్వానువర్తనం ఉంటుందన్నమాట. ఈ ఆకు, కాండము, మొగ్గ మూడింట్లో కూడా కాంతి అనువర్తనం ఉంటుంది. క్రింది వానిలో స్పర్శానువర్తనం ప్రదర్శించే మొక్క ఏమిటి? స్పర్శానువర్తనం ప్రదర్శించే మొక్క మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం ఈ 3 ఉంటాయి. సో పైవన్నీ కూడా. క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏమిటి? అత్తిపత్తి స్పర్శానువర్తనం కలిగి ఉంటుంది. వేరు అనేటటువంటిది గురుత్వానువర్తనం కలిగి ఉంటుంది. పరాగరేణువులు రసాయన అనువర్తనం కలిగి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికాని జత ఏది? ప్రతీకార చర్యలు వేడి వస్తువులను తాకగానే చేయి వెనక్కి తీసుకోవడం. మరి నియంత్రణ చర్యలంటే నడవడం అనేది నియంత్రణ చర్య. అనియంత్రణ చర్యలంటే శ్వాస పీల్చడం. చూడండి, ఇవన్నీ కూడా మనకి సరిగానే ఉన్నాయి. వేడి వస్తువులను తాగగానే మనకు తెలియకుండానే వెనక్కి తాక్కుంటాం, అదే అసంకల్పిత ప్రతీకార చర్యలు. సో నడవడం అనేది నియంత్రిత, మనకు తెలుస్తూనే చేస్తాం. అది శ్వాస పీల్చడం మనం తెలియకుండానే చేయవచ్చు, అనియంత్రిత చర్యలు అనమాట. సో పైవన్నీ కూడా ఆన్సర్. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో ఖాళీల్ని పూరించమని మనకి ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ వీటి యొక్క ఆన్సర్స్ ఒకసారి చెప్తాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ది మెదడులోని అతిపెద్ద భాగం. మెదడులో ఉండేటటువంటి అతిపెద్ద భాగం ఏదంటే మస్తిష్కం. అలాగే రెండవది 2 నాడీ కణాలు కలిసే భాగం. 2 నాడీ కణాలు కలిసే భాగాన్ని ఏమంటాం మనం? సైనాప్స్ అంటారు. 2 నాడీ కణాలు కలిసే భాగం సైనాప్స్. మొక్క అంత్యాలలో కాండాగ్రము, వేరాగ్రము, కణాల పొడవు మరియు విభేదనములకు కారణమైనటువంటి హార్మోన్ ఏంటి? ఈ రెండింటికి కారణమైనటువంటి హార్మోను ఆక్సిన్స్ అన్నమాట. మరి థైరాక్సిన్ యొక్క పని ఏమిటి? థైరాక్సిన్ యొక్క పని ఏంటి అంటే జీవక్రియ రేటు పెంచడం, శరీర పెరుగుదల మరియు జీవక్రియ రేటుని పెంచడం. అలాగే జిబ్బరిల్లిన్స్ మరియు ఆక్సిన్లు మొక్క పెరుగుదలకు సహకరిస్తాయి. అయితే ఆబ్సెసిక్ ఆమ్లం అనేటటువంటిది పెరుగుదలను నియంత్రిస్తే కొన్ని సంఘటనలు కింద ఇవ్వబడ్డాయి. వీటికి ఏ హార్మోన్ అవసరమవుతుంది, ఎందుకు అని అన్నారు. తోటమాలి తన తోటలోని పెద్ద పెద్ద దాలియా మొక్కలను పెంచడానికి పోషకాలతో పాటు మరి ఏ హార్మోన్ని వాడాలి? చూడండి, మొక్కల్ని పెంచడానికి వాడేటటువంటిది ఇక్కడ జిబ్బరిల్లిన్స్ అనేది ఆన్సరు. పొట్టి మొక్కలలో కొమ్మలు అనేటటువంటివి మందంగా మారడానికి ఏ హార్మోన్ కావాలి? ఇక్కడ కూడా మనకి జిబ్బరిల్లిన్సే కావాలి. విత్తనాలు దీర్ఘకాలంగా నిల్వ చేయడానికి ఏం కావాలి? ఆబ్సెసిక్ ఆమ్లం. కాండం కొన కత్తిరించిన తర్వాత పార్శ్వ మొగ్గలు పెరగడానికి ఉపయోగపడేది ఆక్సిన్స్ అన్నమాట. ఆక్సిన్స్ అనే హార్మోన్ అవసరం. నెక్స్ట్ వన్, వ్యక్తి తన భావాలపై నియంత్రణ కోల్పోతాడు. మెదడులోని ఏ కోల్పోయాడు అనుకోండి, భావోద్వేగాలపైన మరి నియంత్రణ కోల్పోతే మరి మెదడులోని ఏ భాగం అనేటటువంటిది పనిచేయనట్లు అర్థం. భావోద్వేగాలకి అంటే కోపము ఇలాంటివన్నింటికి కారణమయ్యేది ద్వారగోర్ధం. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకుపోవడం వల్ల జరిగే లాభం ఏంటి? ఎందుకు అలా ఆకులు ముడుచుకుపోతాయంటే మేసే జంతువుల నుంచి రక్షణ పొందేందుకు. మధుమేహానికి సంబంధించినటువంటి గ్రంథి ఏమిటి? క్లామగ్రంథిలోని లాంగర్హాన్స్ పుటికలు అనేటటువంటిది మధుమేహ వ్యాధికి సంబంధించినటువంటిది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్.